హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో అయితే ఈ హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాము. చూడండి, ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ఆపోజిట్ సైడ్ అయితే ఇది చూడండి. ఇక్కడ పొద్దు పార్ట్ ఉంది కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకోండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎమ్మింగ్ చేయాలి. ఎమ్మింగ్ కోసం నేను కొంత క్లాత్ని అయితే మార్క్ వేసేసుకుంటున్నాను. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ అయితే వేసేసుకోండి. నేను ఈ పొద్దుపాటు ఎమ్మింగ్ చేయడానికని ఇలా ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ చేయడానికని పొద్దుపాటు అయితే తీసుకుంటున్నాను. మీరు హెచ్చు తగ్గులు ఉంటే ఒక లైన్ వేసి కట్ చేసేసేయండి. ఈక్వల్గా కట్ చేసుకొని మళ్ళీ ఎమ్మింగ్ కోసం తీసేసుకోండి. నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేయగలను. తర్వాత హ్యాండ్ హైట్ పెంచమన్నారు వాళ్ళు, అందుకే 1 ఇంచ్ ముందుగానే మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్కి మార్క్ వేసేసుకోండి. తర్వాత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. బ్లౌజ్ తీసేసుకొని ఈ 1 ఇంచ్ వదిలేసాం కదా, ఈ లైన్ మీదనే పెట్టేసి ఇలా చూసేసుకోండి. హైట్ వచ్చేస్తుంది. ఇలా అసలు లైన్ అది. తర్వాత ఖర్చు కోసం ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి డౌన్ కోసం. 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను. ఇది 8.5 చంక డౌన్. ముందుగా 7.5 అయితే మార్క్ వేసుకోండి. 7.5కి మార్క్ వేసుకోండి. ఇలా 7.5 అంటే ఈ లైన్ మీదని ఇలా 7.5కి మార్క్ వేసుకోండి. మీకు ఎంతైనా రాని ఆర్మ్ డౌన్ 1 ఇంచ్ అనేది తీసేయండి. ఒకవేళ 6 వస్తే 5కి మార్క్ వేయండి. ఒకవేళ 7 వస్తే 6కు మార్క్ వేయండి. అలా నాకు 8.5 వచ్చింది, నేను 7.5 అయితే మార్క్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా 1 ఫింగర్ లేదంటే 1 ఇంచ్ ఇలా పెట్టేసి ఇలా కరువు అయితే తిప్పేసేయండి. ఈ కరువు తిప్పే దాంట్లోనే మనకి 1 ఇంచ్ వస్తుంది. తర్వాత చెక్ చేసుకోవాలి 8.5 వస్తుందా రాదని చూద్దాం. ఇలా కరువు తిప్పేసాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. 8.5 వచ్చింది కదా, చూడండి జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ 7.5కి మార్క్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే యారో మార్క్ కరెక్ట్గా వచ్చింది కదా 8.5. ఈ బ్యాక్ పార్ట్ 8.5, ఈ 8.5 కలిస్తే మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. అర్థమైంది కదా. అంతే. ఇక హ్యాండ్ కటింగ్ మార్కింగ్ చేసే విధానం అయితే ఇది. ఇప్పుడైతే కట్ చేసేసుకోండి. మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసేసుకోండి. ఇక్కడైతే ప్యాచెస్ పడతాయి కదా, మనకు ఖర్చులకి ఎంతైతే అవసరమో అంత ప్యాచెస్ క్లాత్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టక్స్ ఇవ్వడం మర్చిపోకండి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అతికించిన తర్వాత ఇది మనకు స్టార్టింగ్ పాయింట్. ఇది ఈ కట్స్ అన్నవి ఖచ్చితంగా షోల్డర్స్ మీదనే రావాలి స్టార్టింగ్లో. తర్వాత ఈ ప్యాచెస్కు ఇంకా ఇదే క్లాత్ తీసేసుకుందాం మనం. ప్యాచెస్ అయితే వస్తాయి కదా. తర్వాత హ్యాండ్ లూజు కూడా మార్క్ వేసేసుకోండి. హ్యాండ్ లూజు కడికి కరెక్ట్ ఇలా కరెక్ట్గా మార్క్ వేసేసుకుంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత మంచి ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేస్తే ఇలా ఉంటుంది. నేను స్టిచ్చింగ్లో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ చేసేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎటు నచ్చితే అటు సైడ్ వేసేసుకోండి, కంఫర్ట్ ఉన్న సైడ్. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఇక్కడ ఎమ్మింగ్ కోసం వదిలేసాం కదా, దీన్ని వదిలేసి ఇలా 3 ఫింగర్స్కి మార్క్ వేసేసుకోండి. ఇలా 3 ఫింగర్స్కి మార్క్ వేసేసి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి క్రాస్గా అయితే క్రాస్గా, స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా ఇలా ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పెట్టేసేయండి. లేదంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్స్ వచ్చింది కదా, షోల్డర్స్ దగ్గర ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పెట్టేసేయండి. ఇలా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసేయండి. ఇక ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. చెక్ చేసుకోండి 1కి 2 సార్లు కూడా మనకు ఎటైతే కంఫర్ట్గా ఉంటుందో అటు సైడ్ పెట్టేసుకోవచ్చు. ఇక ఇదైతే ఫ్రంట్ పార్ట్ కదా, ఇక్కడ వచ్చేసి ఒక పట్టి కాజా పట్టి తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత అక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడైతే క్రాస్ బెల్ట్లు అయితే వస్తాయి. ఇక ఈ క్లాత్లో ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం మెడ పీసెస్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలానే మార్క్ వేసేసుకోండి. ఒక స్కేల్ తీసేసుకొని ఈ రౌండ్ దగ్గర కూడా ఇలా రౌండ్ ఎలా ఉంటే అలా తీసేసుకోండి.
ఆ రౌండ్ ప్రకారంగా కదా మనం లోతు తీసుకోవాల్సింది. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి స్ట్రైట్గా వేసేయండి. లైన్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వచ్చేలా చూసేసుకోండి. మీకు కావాలంటే ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ 4 ఫింగర్స్ కదా, కరెక్ట్గా ఇక్కడ రాళ్ళు లైన్. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి. ఇక్కడ తీసేసిన తర్వాత ఇందులో చేంజ్ చేయాల్సిన పాయింట్స్ అయితే 5. ముందుగా లోత్ అయితే తీసేసుకుందాం మనం. లోత్ వచ్చేసరికి ఇక్కడ రౌండ్గా ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర కొంచెం ఇలా పెంచేసుకొని రౌండ్ తీసేసుకోండి. లేదు మాకు ఇలా తీసుకోవడం రాదు అని అనుకుంటే మళ్ళీ ఇలా ఎల్ షేప్ అయితే తీసేసుకొని మంచిగా రౌండ్ తీసేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక ఇక్కడ కరెక్ట్గా 1 ఫింగర్ ఇలా మార్క్ వేయాలి. తర్వాత ఇక్కడైతే ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్ కదా, ఇప్పుడు నెక్ వచ్చేసరికి థర్డ్ పాయింట్, ఇక్కడ వచ్చేసరికి 4. చెస్ట్ హైట్ చూసుకోవడం 5. 4 పాయింట్స్ అయితే 5 పాయింట్స్ అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా షోల్డర్స్ మార్క్ వేసుకుందాం. హుక్స్ పట్టి తీసేసుకోండి. ఆది బ్లౌజ్ నుంచి ఇలా ఉల్టా సైడ్ వైపు తీసేసుకొని షోల్డర్స్ ఇలా ఉంది కదా, ఇలా ఈక్వల్గా పెట్టేసేయండి. షోల్డర్స్ ఇలా ఈక్వల్గా పెట్టేసి ఇక్కడ ఒక 2 ఫింగర్స్ ఇలాగే ఉంచేసేయండి ఇలా. తర్వాత ఈ మిగిలిన క్లాత్ మొత్తం ఇలా సర్దుకోవాలి. మనం నీట్గా సర్దుకుంటూ చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వచ్చింది కదా క్లాత్ అన్నది, బ్లౌజ్ అన్నది ఎక్కడికి వచ్చింది. ఇలా ఎగ్జాక్ట్గా 1 మార్క్ అయితే వేసేసేయండి. తర్వాత ఖర్చుల కోసం కూడా వేసేయండి. ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసి ఇక్కడ ఎల్ షేప్లో తీసేసుకోండి. తర్వాత ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి మనం. ఇలా మామూలుగా ఇలా ఈ రౌండ్ తీసుకోకుండా ఇలా లోపలికి తీసుకోండి. ఎందుకంటే మనకు బ్లౌజ్ చూడగానే అర్థమవుతుంది. మనం ఇలా పెట్టేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది కదా, ఈ బ్లౌజ్ డీప్ అనేది ఇలా లోపలికి ఉంది అని మనకు చూస్తేనే అర్థమవుతుంది. చూసారా, కరెక్ట్గా వచ్చింది కదా. మనం ఒకవేళ మామూలు బ్లౌజులకి రౌండ్ ఎల్ షేప్ ఇచ్చి మధ్యలో రౌండ్ ఎలాగైతే ఇస్తామో అలా ఇస్తే మనకు ఇలా 1 ఫింగర్ అంతా ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం లోపలికి మనం బ్లౌజ్ని బట్టి ఉంటుంది, మనం బ్లౌజ్ చూడగానే గుర్తుపట్టాలన్నమాట. ఇలా ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తర్వాత మనం బ్లౌజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా ఇక్కడ లోపలికి ఉన్న మనం ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇలా చూసుకున్నామంటే ఇలా కిందికి వస్తుంది అనమాట, డీప్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకని మనం బ్లౌజ్ని చూడగానే గుర్తుపట్టేసి, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఖర్చు కానీ ఒక మార్క్ వేసేసాం కదా, ఆ ఖర్చుని వదిలేసి ఇక్కడ ఒక మార్క్ అయితే వేయాలి. మనం క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి 1 మార్క్ అయితే వేయాలి. కానీ వీళ్ళు 1 ఇంచు కిందికి దింపమన్నారు, అందుకని నేను 1 ఇంచ్ కిందకి అయితే వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇదైతే ఇక్కడికే ఉంది, 1 ఇంచ్ దింపమన్నారు కాబట్టి ఇలా 1 ఫింగర్ అంతా పెట్టేసి దించుతున్నా. తర్వాత టక్స్ కోసం, టక్స్ వస్తుంది కదా ఇక్కడ, దానికోసం. తర్వాత మనం చెస్ట్ హైట్ చూసుకోవాలి అంటే ఇలా ఉల్టా సైడ్ వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ని ఈక్వల్గా ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసి ఇలా మెయిన్ టక్ ఉంది కదా ఇక్కడ పెట్టేసి ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇలా పెట్టేసి ఇలా మనం ఎక్కువ సాగదీని కూడా మామూలుగానే పెట్టేసేయండి. ఇక్కడికి ఎగ్జాక్ట్గా 1 పాయింట్. నాకు పెంచమన్నారు కాబట్టి మనం స్టిచ్చింగ్ ఖర్చులకి అయితే వేసుకుంటాం కదా, నాకు పెంచమన్నారు కాబట్టి నేను ఇలాగా 1 ఇంచ్ అయితే పెంచుతున్నాను. తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ అతికించడానికి నేను పెంచలేదు కదా, ఇలా ఈ మార్కింగ్స్ని కలపాలి. ఇది ఆటోమేటిక్గా ఇది పెంచమంటే మనం ఈ హైట్ కూడా పెంచాల్సి ఉంటుంది. వాళ్ళు పెంచమన్నారు అందుకని నేను పెంచేశాను. తర్వాత వీలైతే మీకు ఇక్కడ కూడా పెంచేసుకోవచ్చు, ఇక్కడ కూడా పెంచేసుకోవచ్చు. అంతేగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఇంతే, కట్ చేసేసుకోవడం ఇంకా మార్క్ చేసిన ప్రకారం. ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసేయండి. ఇక్కడ పెంచుకున్నప్పుడు ఇటు సైడ్ కూడా పెంచుకోవాలి మనం. నాకు ఛాన్స్ లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్లో ఏదో ఒక రకంగా కవర్ చేస్తాను క్రాస్ బెల్ట్ ద్వారా. మీరైతే పెంచేసుకోండి ఇక్కడ కూడా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లోతు దగ్గర కూడా జాగ్రత్తగా కట్ చేసేసేయండి. అంతేగా తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అవన్నీ ఎలా కట్ చేయాలన్నది కూడా నేను చూపిస్తాను. క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ హైట్ వెడల్పు నడుము లూజ్ మార్క్ చేసాం కదా, దీని ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి ఇందులోనే వేయాలి మనం. హుక్స్ పట్టి కోసం ఇలా 1 స్కేల్ అంతా మార్క్ వేసేసి, స్కేల్ అంతా అయినా సరే, స్కేల్ కంటే కొంచెం ఎక్కువైనా సరే ఇలా తీసేసుకోండి క్లాత్. మిగతా క్లాత్ మొత్తం కాజా పట్టి పెట్టేసేయండి. తర్వాత మెడ పీసెస్ తీసుకోవాలి కదా, మెడ పీసెస్ కోసం నేను స్కేల్ తీసేసుకోండి. ఇందులో డబల్ క్లాత్ ఉంది, ఈ డబల్ క్లాత్ని క్రాస్గా తీసేసుకోండి. క్రాస్గా ఇలా మార్క్ అయితే వేసేసుకోండి.
అంతే. ఇంకా మనకు హ్యాండ్కు ప్యాచెస్ వచ్చినాయి, తర్వాత క్రాస్ బెల్ట్ వచ్చింది. ఇక మిగిలిన క్లాత్ మొత్తం మెడ పీసెస్ కదా, కాజపట్టి ఉక్స్ పట్టి కూడా వచ్చేసినాయి. కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి పీస్. నాకైతే ఇక్కడ వరకు సరిపోతుంది అని అనుకుంటున్నా. మెడ పీసెస్ అయితే ఇలా తీసేసుకున్నాను నేను, క్రాస్ పీసెస్ చూడండి, క్రాస్గా ఉంది కదా, అన్ని క్రాస్ పీసెస్ తీసేసుకున్నాను. తర్వాత మిగిలిన క్లాత్ పాడేయకుండా అలాగే పెట్టేసుకోండి. మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పాడేయచ్చు మనం. తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు క్లియర్ కానీ అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. చూడండి, ఇదైతే బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్కు ప్యాచెస్ కూడా మనం రెడీ పెట్టేసుకున్నాం కదా. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్, మెడ పీసెస్, ఉక్స్ పట్టి, కాజపట్టి కోసం ఈ క్లాత్. ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం పాడేయకుండా మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పాడేసుకోవచ్చు. తర్వాత మనం నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతే అండి, వీడియో ఇంతటితో ఆపిస్తున్నాను. బాయ్ బాయ్.